హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమందికి అన్నం కొంచెం కొంచెం కలుపుకొని తినడం ఇష్టం. ఇంకొంతమందికి మొత్తం అన్నం ఒకేసారి కలుపుకొని తినాలంటే ఇష్టం. మొత్తం అన్నం కలుపుకొని తినే వాళ్ళలో ఫస్ట్ దాన్ని నేనే ఉంటాను. ఎందుకో అలా తింటేనే నాకు తిన్న ఫీలింగ్ ఉంటుంది. నా లెక్క చాలామంది ఉంటారు కదా. ఇంతకీ ఏం కూర చేస్తున్నానో తెలుసా? మటన్ కూర. అంత సీన్ లేదు, అది మటన్ కాదు, మంచిగా చూసి చెప్పు అంటారా? అవును, అది మటనే, కాకపోతే ఎండిపోయిన మటన్. మన యూట్యూబ్ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మటన్ తెచ్చుకొని పార్టీ చేసుకోవాలనుకున్నాం. సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కదా. అందుకే ఫ్రెష్ మటన్తో కాకుండా ఎండిపోయిన మటన్ తోటి పార్టీ చేసుకుంటున్నాము. యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే వరకు మటన్ జోలికే వెళ్ళకూడదని ప్రామిస్ చేసుకుంటున్నాను. అమ్మో, ఉండగలనా? ట్రై చేద్దాంలే, ఏమైతుంది. అలానే నాన్ వెజ్ మొత్తం బంద్ చేస్తా అనుకునేరు. మనకి మొక్క లేకపోతే ముద్ద దిగదు. వారానికి 2 సార్లైనా నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్, ఫిష్ ఏం చేస్తాం, వాటితో అడ్జస్ట్ చేసుకుంటాం. అయినా మీకేం తెలుసండి, ఫ్రెష్ మటన్ అయినా బోర్ కొట్టేస్తుందేమో కానీ ఎండిపోయిన మటన్ ఏం బోర్ కొట్టదు, నిజం. ఈ ఎండిపోయిన మటన్ అనేది చేసుకోవడానికి బెస్ట్ సీజన్ అంటే సమ్మరేనండి. వింటర్ రైనీ సీజన్లో అసలు అది మంచిగా ఉండదు, మొత్తం పురుగులు పట్టేస్తుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? సమ్మర్ వచ్చేసింది కదా, మటన్ తెచ్చుకొని ఒట్టి తినకలు చేసుకోండి. సమ్మర్లో ఏ కూరగాయలు వేరేవి టేస్ట్ ఉండవు. అండ్ ఫ్రెష్ మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఇలా ఎండిపోయిన మటన్, ఒట్టి చేపలు, ఎండు రొయ్యల్లో అయితే మంచి ప్రోటీన్ ఉంటుందండి, నిజం. ఇది నేను చెప్పట్లేదు, మన గూగుల్లో చెప్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కూడా చాలా మంది చెప్తున్నారు. సర్లేండి, దీనికి ఇంత పెద్ద స్టోరీ అవసరమా? మీకు చేయాలనిపిస్తే చేసుకోండి. ఇంతకీ కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు ఆ కూరతోటి కడుపు నిండా అన్నం తినేస్తాను. బాయ్ బాయ్.